అండి, వెల్కమ్ టు శ్రావణి రామంజం వ్లాగ్స్. నేను మీ శ్రావణి. మనం ఒక మంచి డిఐవై చూద్దాము. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. వరలక్ష్మి వ్రతానికి దానికి దీనికి అన్ని డెకరేషన్ చేస్తూ ఉంటాం కదా, దసరాకి దొంతులు పెట్టేటప్పుడు అన్నిటికీ యూజ్ అవుతుందని నేను ఒక క్రాఫ్ట్ అంటే మన పిల్లల పాత బుక్లు ఉంటాయి కదా, దాని అట్టతో నేను లోటస్ని గీసి దానిపైన షేప్ వేసి కలర్తో పిల్లల వాటర్ పెయింటింగ్ ఉంటుంది కదా, దాంతో కలర్ వేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి మీరు కూడా. ఫస్ట్ రెడ్ కలర్ ఒకటే వేసాను, డల్గా అనిపించింది, అందుకనే 2 కలర్స్ యాడ్ చేద్దామని గ్రీన్ అండ్ రెడ్ కలర్తో పెయింటింగ్ వేసి దానిపైన కోటింగ్ లాగా గోల్డ్ కలర్ని పెయింట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి ఒకసారి. కొంచెం సింపుల్గా వచ్చిన వాళ్ళైతే ఈజీగా వేయచ్చు, రాని వాళ్ళైతే కొంచెం కష్టపడాలి. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఈజీగానే అనిపిస్తుంది. ఎక్కువ టైం కూడా తీసుకోవాలి, ఒక 1 అవర్లో అయిపోతుంది. మనకు ఒక 4-5 చేసుకుంటే సరిపోతుంది. చాలా చేయాల్సిన అవసరం ఉండదు కదా, చిన్న డెకరేషన్ కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఇంకా రెడ్ కలర్ కూడా గోల్డ్ పెయింటింగ్ చేశాను. దాని తర్వాత ఇంకా హ్యాంగింగ్ చేసుకోవాలి కదా, హ్యాంగింగ్ చేసుకోవడానికి పూసలతో హ్యాంగింగ్ చేసుకుందామని అనుకుంటున్నాను. మా ఇంట్లో పూసలు ఉన్నాయి. లోటస్ ఫ్లవర్ ప్లెయిన్గా అనిపిస్తుంది వైట్తో, లోపల కొంచెం డెకరేట్ చేశాను, బాగానే ఉంది. చూడండి, మళ్ళీ చిన్న లోటస్ లాగా వేసాను అనమాట. లోపల సైడ్ అండ్ సైడ్లో కొంచెం లుక్ వచ్చినట్టు అనిపించింది, ప్లెయిన్ కాకుండా. ఇంకా ముత్యాలు తీసుకొని దానికి హ్యాంగింగ్ చేసుకోవడానికి కుచ్చుకుంటున్నాను అనమాట. సింపుల్గా అండ్ ఈజీగా అయిపోవాలి. హ్యాంగింగ్ కూడా మళ్ళీ ఏం బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఆ రెండింటిని, అంటే 4 పల్సగా అనిపిస్తుంది, అంటే మనం కట్టాక ఊడిపోతుందేమో అని రెండింటిని ఒక దగ్గర గమ్ పెట్టి అతికించాను రెండింటిని. దాని తర్వాత ఇంకా పూసలతో శారీ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, దాంతో కుచ్చేసాను అనమాట. బాగానే వచ్చింది. అంటే అలా అనుకున్నాను, కానీ సింపుల్ అయిపోతుంది అని చెప్పి అక్కడ ఉన్న డిజైన్ పూసలు ఉండే ఇంట్లో, పూసలతోని ఇంకా 3 సైడ్స్ కుచ్చేసాను అనమాట. బాగానే వచ్చింది. అంత బయట కొంటే డబ్బులు, మన ఇంట్లోనే ఉండే వాటితో చేసుకొని పెట్టేసుకుంటే అదో ఆనందము. ఇంట్లో చేసుకున్నామనే సంతోషం కూడా ఉంటుంది కదా. కొనుక్కోవచ్చు కొనుక్కునే వాళ్ళు, కానీ నాకు ఒక క్రాఫ్ట్ చేయాలనిపించింది, అందుకనే చేశాను. ఇంకా చిన్నగా గంటలతో కుచ్చేసాను అనమాట. చూడండి, 3 సైడ్స్ కుచ్చేసాను. ఎలా వచ్చిందో బాగానే వచ్చింది. అంత ఏమంటారు, బయట వాటికంటే బెటరే అనిపించింది నాకైతే. మన ఇంట్లోది మనమే తయారు చేసుకుంటే అదో ఆనందం, సంతోషం, అంతేనా? నాకైతే ఇలా అనిపించింది. డెకోర్ కూడా చేశాను, అంటే అమ్మవారిని పెట్టలేదు, ఎందుకంటే రేపు శుక్రవారం మాత్రమే పెడతాను కాబట్టి నార్మల్గా పెట్టి డెకోర్ చేశాను. ఇంకా రెడ్ కలర్ కూడా సేమ్ అలాగే పూసలు కుచ్చేసి హ్యాంగింగ్స్ పెట్టేశాను. పైన అంటే ఫ్లవర్కి కింద సైడ్ హ్యాంగింగ్స్ పెట్టాం కదా, పైన సైడ్ ఏం చేయాలని ఆలోచిస్తుంటే పూసలతోనే ఒక సింపుల్గా ఒక చిన్న ట్రిక్ కూడా యూస్ చేశాను అనమాట. బాగానే వచ్చింది. చూడండి, 3 టైప్స్ అయిపోయింది, 3 సైడ్స్. ఇది కూడా అంటే 2 అయిపోయి, నేను సింపుల్గా అనుకున్నాను కాబట్టి ఒక 5 అవుతాయని అనుకున్నాను, కానీ అది పల్చగా ఉండడం వల్ల సూది కుచ్చితే దానికి వంగిపోవడం లేదా పడిపోవడం అలాంటివి అవుతాయని 2 కలిపి ఒక దగ్గర పెట్టేశాను. మీరు ఒక 5 చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పైన ఎలా చేయాలంటే కొంచెం ఒక 10 పూసలు కుచ్చాను. దాని తర్వాత హ్యాంగింగ్ ఎలా చేయాలో అర్థం కాలేదు, అందుకని ఇంట్లో ఉన్న పెన్నీస్తో మేనేజ్ చేసేసాను. ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలాగా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇదిగోండి, డెకోర్ కూడా చేశాను. మన అమ్మవారిని పెట్టుకోవడమే లేట్ అనమాట. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామంజం వ్లాగ్స్. ఓకేనా? బాయ్. మరి లైక్ చేయండి.